రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే హోంమంత్రి అనితలు వీళ్ళిద్దరికీ సంబంధించి మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం మరి ముఖ్యంగా సోషల్ మీడియా అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. హోంమంత్రి పేరుని ప్రస్తావిస్తూ హోంమంత్రి అనిత పేరు ప్రస్తావించకపోయినప్పటికీ హోంమంత్రి అంటూ కూడా సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విజువల్ బయటకు వచ్చిన తర్వాత కాస్త డ్యామేజ్ కంట్రోల్ అంటూ కూడా ఒక చర్చ జోరందుకుంది. అయితే ఇంకొక చర్య ఈరోజు బయటకు వచ్చింది. అది డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్. ఆ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది, సెన్సేషనల్ గా మారింది. ఇది డ్యామేజ్ కంట్రోల్ భాగమా? అది ఒకసారి మీరే తేల్చే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు 18 మంది బాలికల మిస్సింగ్ కేసుకు సంబంధించి అవును అతి తక్కువ వ్యవధిలోనే ఛేదించడంపై పవన్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇటు వైసీపీ హయాంలో 30,000 మంది మహిళలు యువతులు మిస్ అయ్యారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కానీ మేము వచ్చాక మార్పు స్పష్టంగా కనిపిస్తోందంటూ కూడా ట్వీట్లో చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఏపీలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామంటూ చెప్పుకొచ్చారని ఇవాళ నేను గర్వపడుతున్నానంటూ ఆ ట్వీట్లో సంబంధించడం జరిగింది. మిస్సింగ్ కేసులను ఛేదించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్లకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఒకసారి ఆ ట్వీట్ని నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. రైట్ ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. 30,000 అదిగోండి 30,000 ప్లస్ విమెన్ అండ్ గర్ల్స్ అండర్ వైసీపీ రూల్ అంటూనే ఆయన స్టార్ట్ చేశారు. ఒక్కసారి ఆ ట్వీట్కి సంబంధించి నేను మీకు డీటెయిల్గా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ ట్వీట్లో ఏ అంశాలను ప్రస్తావించారు, ఏమన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ మిస్సింగ్ అంటూ మీరు చూడొచ్చు. ఒకసారి దీన్ని మిస్సింగ్ అంటూ మీరు ఇక్కడ చూస్తే కనుక 30,000 ప్లస్ విమెన్ అండ్ గర్ల్స్ అండర్ వైసీపీ రూల్ ఫర్గాట్ యాక్షన్ మిస్సింగ్ అంటూ అంటే 30,000కు పైగా ఇటు మహిళలు కావచ్చు లేకపోతే అమ్మాయిలు కావచ్చు వైసీపీ ప్రభుత్వంలో మిస్ అయ్యారు. అక్కడ యాక్షన్ని మర్చిపోయారు. కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మర్చిపోయిందంటూ ఆయన ఇక్కడ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత బట్ చేంజ్ ఈజ్ దేర్, కానీ మార్పు కనిపిస్తోంది. ద ఎన్డీఏ ప్రామిస్డ్ ఎ స్ట్రాంగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ టుడే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద విజయవాడ సిటీ పోలీస్ అటాక్ చేస్తూ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫర్ క్రాకింగ్ దీస్ కేసెస్. ఇప్పుడు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది అంటూ చెబుతూనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం చాలా పటిష్టమైన లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తుందని చెబుతున్నట్టు ఐఎమ్ ప్రౌడ్ అంటూ విజయవాడ సిటీ పోలీసుల వ్యవహారానికి సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫర్ క్రాకింగ్ దీస్ కేసెస్ ఈ కేసులు ఛేదించడంలో విజయవాడ సిటీ పోలీస్ చొరవను అభినందిస్తూనే మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద టాస్క్ ఫోర్స్ పోలీస్ అండ్ అవర్ హోమ్ మినిస్టర్ హెడెడ్ బై అనిత టీడీపీ. అనితకు సంబంధించిన ఆ టీడీపీ ఆఫ్ కోర్స్ ఆవిడ ట్విట్టర్ హ్యాండిల్ని ట్యాగ్ చేస్తూనే చెప్పుకొచ్చారు. హోంమంత్రి అనితకు సంబంధించి ఇక్కడ ఆయన ఏమన్నారంటే ఇక్కడ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద టాస్క్ ఫోర్స్ పోలీస్ అండ్ అవర్ హోమ్ మినిస్ట్రీ హెడెడ్ బై అనిత గారు కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అవర్ గవర్నమెంట్ హెడెడ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఎన్సీబీఎన్ గారు అండ్ ష్యూర్స్ ద ఫుల్లెస్ట్ సపోర్ట్ టు అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ in ensuring women's safety including protection from social media abuse. ఇక్కడ కూడా సోషల్ మీడియా అంశాన్ని ప్రస్తావించారు ఆయన. I also appeal to the citizens of Andhra Pradesh to be active, vigilant and contribute to making our villages, towns and cities safer and more secure అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇక్కడ మొత్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక సోషల్ మీడియా అంశాన్ని ప్రస్తావించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ అంశంతో పాటు హోంమంత్రి అనితను పోలీస్ శాఖను కూడా అభినందించారు. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద టాస్క్ ఫోర్స్ పోలీస్ అండ్ అవర్ హోమ్ మినిస్ట్రీ హెడెడ్ బై అనిత గారు అంటూ కూడా ఆయన చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఇటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయి అంటూ కూడా వైసీపీ ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం జరుగుతోంది. ఇక్కడ గతంలో కొద్ది రోజుల క్రితం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనిత మీద హోంమంత్రికి సంబంధించి అంటే అనిత పేరు నేరుగా తేకపోయినప్పటికీ హోంమంత్రి పేరు ప్రస్తావించకపోయినప్పటికీ హోంమంత్రికి సంబంధించి ఆ పేరుని ప్రస్తావించడం జరిగింది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? ఇది డ్యామేజ్ కంట్రోల్లో భాగమా లేకపోతే ఏం జరుగుతోందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ అనే చెప్పుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ సినారియో. ఎందుకంటే బహుశా ఈ ట్వీట్ ఇప్పుడు బహుశా దాదాపుగా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. దట్టు ఇక్కడ హోమ్ మినిస్ట్రీకి సంబంధించి స్ట్రెస్ చేస్తూ కూడా చెప్పుకొచ్చారు. ఇదేమైనా డ్యామేజ్ కంట్రోల్లో భాగమా?
పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ అనితకు కాంగ్రెస్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో దీంట్లో కొంత డామేజ్ కంట్రోల్ గానే కనబడుతుంది. కారణం ఏంటంటే గతంలో ఇదే హోమ్ మినిస్టర్ మీద, హోమ్ మినిస్టర్ పోలీసుల వ్యవహార శైలి మీద, హోమ్ మినిస్టర్ లో ఏం జరుగుతుంది అనే దాని మీద చాలా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన నేపథ్యంలో ఈ రోజు ఆయన ఒక ట్వీట్ చేశారు. 18 మంది బాలికల మిస్సింగ్ లో చాలా తక్కువ టైంలోనే 18 మందిని ఐడెంటిఫై చేయగలిగారు. తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ బాగా పనిచేస్తుంది. ద సేమ్ టైం అనితకు ముఖ్యమంత్రికి కంగ్రాట్స్ అని చెప్తూ ఆయన చేసిన ట్వీట్ కొంత గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఏదైతే హోమ్ మినిస్టర్ మీద, హోమ్ మినిస్టర్ వ్యవస్థ మీద నేనే గాని హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటాయి, నాకు అవసరమైతే నేను హోమ్ మినిస్టర్ పదవిని నేనే తీసుకోవాల్సి వస్తుంది అని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అదే రోజు రాత్రి హోమ్ మినిస్టర్ అనితను పవన్ కళ్యాణ్ ఇద్దరిని ముఖ్యమంత్రి కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. వాళ్ళిద్దరిని ఒకరికొకరు మాట్లాడించుకున్నారు. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఆ రోజే ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు ఈ అవకాశాన్ని కేవలం 18 మంది బాలికల మిస్సింగ్ సంబంధించిన కేసులు, గతంలో 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల మీద ఆయన చాలా గట్టిగానే మాట్లాడుతూ దానికి ఇప్పుడు వరకు కూడా కనీసం గత ప్రభుత్వంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు అనేది పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ లో చేస్తూ ఇప్పుడు 18 మంది బాలికలు మిస్సింగ్ కేసులు ఇమీడియట్ గా టాస్క్ ఫోర్స్ 18 మందిని చేయగలిగింది. మరోవైపు వీటని అయితే ఇదే వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ల మీద నేషన్ మీద నెటిజన్లో కావచ్చు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే నిన్నగాక మొన్న బాపట్లలో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది, ఈ రోజు విశాఖపట్నంలో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. ఇవన్నీ మించిపోయి మీరు హాయ్ బాయ్ అనుకుంటా మీరు సూపర్, మేమంటే సూపర్ అని చెప్పుకునే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్టుగా 30,000 మిస్సింగ్లు జరిగితే ఆ 30,000 మిస్సింగ్లు ఎంతమందిని ఈ మధ్య కాలంలో తీసుకుని వచ్చారు అనేది ఎమ్మెల్సీలు బాటంగా అడుగుతున్న ప్రశ్న. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఇదే మాట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వ్యవహారంలో అంటే గతంలో మాట్లాడిన వ్యవహారంలో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టుగానే కనబడుతుంది. అందులో భాగంగానే ఈ రోజు అనితకు కంగ్రాట్స్ చెప్పడం, తన ట్విట్టర్ ని ఆ ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ ని పెట్టడం వెనకాల కొంత డ్యామేజ్ కంట్రోల్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది రీసెర్చ్. కానీ ఇంట్రెస్టింగ్ గా మీరు అన్నట్టుగా, ఎందుకంటే ఆ రోజు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆ రోజు ఇటు హోంమంత్రి అనిత అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న సందర్భానికి సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మా మధ్య ఎటువంటి ప్రపంచాలు లేవంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత హోంమంత్రి అనిత కూడా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాన్ని చూసాం. మాట్లాడుతూ అటువంటి ఇష్యూస్ ఇలా ఆయనతో మాట్లాడాను, క్లారిటీ ఉంది, ఆ ఆవేదన అర్థం చేసుకోండి తప్ప దాన్ని ఎక్కడా కూడా దాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయొద్దు, అక్కడ ఆవేదన మాత్రం అర్థం చేసుకొని తప్ప దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయొద్దు అంటూ కూడా హోంమంత్రి స్వయంగా చెప్పిన సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు ఈ ట్వీట్ని ఎలా చూడొచ్చు అంటూ కూడా రాజకీయ వర్గాల్లో కూడా చాలా చర్చ జరుగుతుంటోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ కంటిన్యూ చేస్తున్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, సాధారణంగా మనం ఆ ట్వీట్ని ఎప్పుడైనా చూసినప్పుడు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ హోమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే మినిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కోట్ చేసుకుంటూ వస్తున్న సందర్భాన్ని చూస్తాం. కానీ ఇంట్రెస్టింగ్గా ఈసారి ఇటు విజయవాడ పోలీసుల్ని, దాంతోపాటు అనితను, వీళ్ళిద్దరినీ ట్యాగ్ చేసి వాళ్ళకి సంబంధించి ఆ తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించడం, అంటే ముఖ్యమంత్రికి సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. అంటే ఇక్కడ ఎటువంటి డ్యామేజ్, అంటే అఫ్కోర్స్ ఎటువంటి ఇష్యూస్ లేవని చెప్పే ప్రయత్నంలో భాగమని అనుకోవాలా, లేకపోతే ఇంకా ఎటువంటి ప్రయత్నాలు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో కూడా?